నేరాలు ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. దేశంలో సైబర్ నేరాలు అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగింది. సైబర్ నేరాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొరడా చులిపించింది. ఆపరేషన్ చక్ర వి పేరుతో సైబర్ నేరగాళ్లపై సిబిఐ ఉక్కుపాదం మోపుతోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో సైబర్ నేరాలు కూడా ఒకటి. ప్రాంతం ఏదైనా అంతటా దీనిపైనే చర్చ. ఏ నోట విన్నా సైబర్ నేరాల ముచ్చటే. రోజులు గడుస్తున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయే తప్పితే తగ్గిన దాఖలాలు లేవు. మన భయాన్నే ఆయుధంగా మలుచుకుంటోన్న సైబర్ కేటుగాళ్లు సామాన్యుల డబ్బు కొల్లగొడుతున్నారు. కొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను ఆర్థికంగా కుదేలు చేస్తున్నారు. ఈ ఏడాదిలోనూ సైబర్ ఆకాశుల మాయలు కొనసాగుతున్నాయనడంలో సందేహం లేదు. ఇతర కేసుల కంటే సైబర్ కేసుల నమోదే అధికంగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ ను వినియోగించే వారి సంఖ్య ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆన్లైన్ వేదికగా మోసపూరిత ప్రకటనలతో అమాయకులను బురిడి కొట్టించి జరుగుతున్న సైబర్ మోసాలు అన్నీ ఇన్ని కావు. దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కావడం లేదు. అందుకే సైబర్ నేరాల కట్టడికి ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. అమాయక ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై సిబిఐ కొరడా ఝులిపించింది. డిజిటల్ అరెస్టు స్కాములు, మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మోసాలతో అమాయకులను దోచుకుని ఆ సొమ్మును దాచుకుంటూ సైబర్ క్రైమ్కు పాల్పడుతున్న వారిపై సిబిఐ ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 42 ప్రదేశాల్లో సిబిఐ దాడులు నిర్వహించింది. ఆపరేషన్ చక్ర వి పేరుతో సిబిఐ జరిపిన దాడుల్లో 9 మందిని అరెస్ట్ చేసింది. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి సిబిఐ ఈ ఆపరేషన్ను చేపట్టింది. దాదాపు 700 బ్యాంకు శాఖల పరిధిలోని 8.5 లక్షల మ్యూల్ ఖాతాల ద్వారా ఈ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్న పక్కా నిఘా వర్గాల సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు సిబిఐ తెలిపింది. ఆపరేషన్ చక్ర విలో భాగంగా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని 42 ప్రదేశాల్లో సమన్వయంతో సోదాలు ప్రారంభించామని సిబిఐ తెలిపింది. సైబర్ నేరాలు అరికట్టే విషయంలో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ఇటువంటి నేరాల వెనుక ఉన్న మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిందని సిబిఐ తెలిపింది. మ్యూల్ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న సైబర్ ముఠా మోసాలను అడ్డుకోవడానికి ఈ ఆపరేషన్ చేపట్టామని సిబిఐ తెలిపింది. మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మోసాలు, యూపీఐ ఆధారిత ఆర్థిక మోసాల ద్వారా బాధితుల ఖాతాల నుంచి వచ్చిన అక్రమ నిధులను బదిలీ చేయడానికి, ఉపసంహరించుకోవడానికి ఈ మ్యూల్ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు సిబిఐ గుర్తించింది. సిబిఐ దాడుల్లో మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ పాఠాలు, కేవైసీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో మధ్యవర్తులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, ఖాతాదారులు, కొందరు బ్యాంక్ కరస్పాండెంట్లు ఉన్నారని సిబిఐ వెల్లడించింది. సైబర్ నేరాలతో కొందరు బ్యాంక్ అధికారులు, ఏజెంట్లు కూడా కుమ్మక్కైనట్లు భావిస్తోంది. వ్యవస్థీకృత నేరాలు, కుంభకోణాలు, మోసాలు, ఇతర అక్రమ మార్గాల్లో సొత్తును దోచుకున్న వారు దర్యాప్తు సంస్థలకు తమ ఉనికిని చిక్కకుండా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ కార్యక్రమాలు చేయడానికి అనామకుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరుస్తూ ఉంటారు. అక్రమ సొత్తును అందులోకి మళ్లిస్తూ ఉంటారు. సాధారణంగా సైబర్ నేరగాళ్లు వారు కొల్లగొట్టిన సొత్తు మళ్లించేందుకు మ్యూల్ ఖాతాల్ని వినియోగిస్తూ ఉంటారు. ప్రతిగా వారికి నెల కొద్ది మొత్తం సొమ్మును ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా పోలీసులు విచారణ జరిపినా అసలు సూత్రధారులు చిక్కరు. ఇలాంటి ఖాతాల్ని మ్యూల్ ఖాతాలు అంటారు. డబ్బులు తీసుకుని నేరగాళ్లకు ఆ ఖాతాల్ని ఇచ్చేవారిని మనీ మ్యూల్స్గా పరిగణిస్తారు. అలాంటి మ్యూల్ ఖాతాలను గుర్తించి అమాయకులను మోసం చేస్తోన్న సైబర్ నేరగాళ్లపై సిబిఐ ఉక్కుపాదం మోపుతోంది. దేశంలోని పలు చోట్ల దాడులు జరిపిన సిబిఐ సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కొరడా చులిపించింది. ఎంతో మంది అమాయకుల సొత్తు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లపై సిబిఐ ఉక్కుపాదం మోపుతోంది.